హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య స్లైస్ ఆఫ్ లైఫ్. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్. కొన్ని 3-piece సెట్స్ అండ్ 2-piece సెట్స్ అయితే తీసుకున్నానండి అమెజాన్ నుంచి. కొన్ని ఏంటంటే టాప్ బాటమ్ అండ్ దుప్పట 3-piece లాగా వస్తుంది, అండ్ కొన్ని అయితే ఓన్లీ టాప్ అండ్ బాటమ్ అయితే వచ్చాయి. ఇవన్నీ కూడా మంచి సాఫ్ట్ కాటన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో తీసుకున్నాను. ఆఫీస్కి కాలేజ్కి వేసుకోవడానికి లుక్ అయితే చాలా బాగుంటుంది. మంచి ఎలిగెంట్ అండ్ సటిల్ లుక్ అయితే క్రియేట్ అవుతుంది ఈ కుర్తీ సెట్స్ అండ్ కుర్తీస్తో మనం పేరప్ చేసుకుంటేని. ఆఫీస్కి కాలేజ్కి జనరల్గా ఇలాంటి టైప్ ఆఫ్ సెటిల్ లుక్స్ అండ్ డీసెంట్గా ఉండే టైప్ ఆఫ్ కుర్తీస్ అది తీసుకుంటే కుర్తీ సెట్స్ చాలా డీసెంట్గా అండ్ ప్రొఫెషనల్గా అయితే అనిపిస్తాము. సో ఇవాళ వీడియోలో చూపించే ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి, లింక్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి. ప్రతి ప్రోడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రోడక్ట్స్ని కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక లింక్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఆ మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు విత్ ఇమేజెస్ కనబడతాయి. అందులో ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, నా వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ సెట్ అండి, బాగుంది, మంచిగా ఉన్నింది కలర్ కాంబినేషన్. ఇది వచ్చి మనకి 3-piece సెట్ లాగా వస్తుంది. టాప్ బాటమ్ అండ్ దుప్పట మొత్తం 3 pieces లాగా వస్తుంది. సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తి కాటన్ ఫ్యాబ్రిక్ లో అయితే వస్తుంది మనకి, అండ్ టాప్ లెంత్ అది కూడా పర్ఫెక్ట్ లెంత్ అయితే వచ్చింది. దీనికి వీ షేప్ నెక్ వచ్చింది. అన్ని హైట్స్ వరకు బాగా మ్యాచ్ అవుతుందండి. కొంచెం షార్టర్ సైడ్ ఉండే వాళ్ళకి కూడా చాలా బాగుంటాయి ఈ లుక్స్ అయితేని. సో కమింగ్ టు ద కుర్తి, ఇట్లా మనకి సింపుల్ వీ షేప్ నెక్ లాగా వస్తుంది. షార్టర్ సైడ్ ఉండే వాళ్ళకి వీ షేప్ నెక్స్ చాలా బాగుంటాయి, అండ్ ఒకవేళ మీకు హెవీ బర్స్ట్ ఉన్నా సరే కూడా వీ షేప్ నెక్స్ చాలా బాగుంటాయండి. కొంచెం నీట్ లుక్ అయితే క్రియేట్ చేస్తుంది హెవీ బర్స్ట్ ఉండే వాళ్ళకి. సో కమింగ్ టు ద కుర్తి, ఇట్లా మనకి మంచి గ్రీన్ కలర్ పైన మనకి ఇట్లాగా కొంచెం ఇక్కత్ స్టైల్ ప్రింట్ లాగా వస్తుంది. ప్రింట్ అండి, ఇక్కత్ ఏం కాదు, బట్ చూడడానికి కొంచెం ఇక్కత్ స్టైల్ లాగా అనిపిస్తుంది మనకి. దీనిపైన అంతా మనకి వైట్, బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో మొత్తం అంతా ప్రింట్ అయితే వస్తుంది కుర్తి పైన అంతాని. మంచి సాఫ్ట్ కాటన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. థిన్గా అయితే లేదండి, కొంచెం థిక్ టైప్ ఆఫ్ సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. స్లీవ్స్ వచ్చేసి ఇట్లా 3/4 స్లీవ్స్ వచ్చి సింపుల్గా ఇట్లాగా స్ట్రైట్ కట్ కుర్తీ అయితే వచ్చింది. దీనికి లైనింగ్ అయితే ఏం రాలేదు, బట్ నాకైతే అంత ట్రాన్స్పరెంట్గా అయితే ఏం అనిపించలేదండి. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి సేమ్ కలర్లో వచ్చింది మనకి. సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ ఇన్ ద సేమ్ కలర్, బట్ ప్రింట్ అయితే డిఫరెంట్ వచ్చింది దీనిపైన. ఇందాక టాప్ పైన వచ్చిన ప్రింట్ కాకుండా మనకి డిఫరెంట్ ప్రింట్ అయితే వచ్చింది. సెమీ ఎలాస్టిక్, బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ అండ్ ఫ్రంట్ సైడ్ ఎలాస్టిక్ రాకుండా ఇట్లా మనకి సింపుల్గా స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. ఇలా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్, అండ్ దీనికి పాకెట్ కూడా వచ్చిందండి. వన్ సైడ్ వచ్చింది పాకెట్, వన్ సైడ్ పాకెట్ వచ్చి సింపుల్ స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే వచ్చింది దీనికి. అండ్ దుప్పటా వచ్చేసి మనకి ఇట్లాగే ఇది కూడా కాటన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. దుప్పటా లెంత్ అండ్ విత్ బాగుందండి, సరిపడగా వచ్చింది దుప్పటా లెంత్ అండ్ విత్. అండ్ దీనిపైన మనకి ఇట్లాగా టాప్ అండ్ బాటమ్ కాంబినేషన్ లాగా అయితే వచ్చింది. సెంటర్లో ఏంటంటే బాటమ్ ఎట్లా ప్రింట్ వచ్చిందో అలా ప్రింట్ వచ్చి, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మనకి టాప్ పైన ఎలా అయితే ప్రింట్ వచ్చిందో అలా వచ్చి ఇట్లాగా చిన్న రెడ్ కలర్తో బార్డర్ అయితే వచ్చింది. అండ్ సెంటర్లో ఏంటంటే ఇలా పెద్ద పెద్దగా ఫ్లవర్స్ అయితే వచ్చాయండి. ఇలా పెద్ద పెద్దగా ఫ్లవర్ డిజైన్స్ అయితే వచ్చి మనకి ఇట్లాగా దుప్పటా అయితే వచ్చింది. వన్ సైడ్ దుప్పటా పేరప్ చేసుకుని వేసుకుంటే చాలా ఎలిగెంట్ లుక్ వస్తుందండి. ఆఫీస్కి కాలేజ్కి చాలా బాగుంటాయి. ఫ్యాబ్రిక్ కూడా బాగుండిందండి, మంచి థిక్ టైప్ ఆఫ్ సాఫ్ట్ కాటన్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది ఏంటంటే మనకి 2-piece సెట్ లాగా వస్తుంది. దుప్పటా రాదు, ఓన్లీ టాప్ అండ్ బాటమ్ అయితే వస్తుంది. నాకైతే పర్సనల్గా చాలా ఇష్టం అండి ఓన్లీ టాప్ అండ్ బాటమ్ వచ్చేవి. భలే కంఫర్టబుల్ ఉంటాయి వేసుకోవడానికి. ఆఫీస్కి కాలేజ్కి కూడా చాలా బాగుంటుంది లుక్. దుప్పటా ప్రతిసారి క్యారీ చేసేదానికన్నా ఇట్లా వేసుకుంటే లుక్ బాగుంటుంది అనిపిస్తుంది. ఇదేంటంటే నేను ఓజస్విత అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ చాలా బాగుండిందండి, మంచి సాఫ్ట్ కాటన్. ఈ బ్రాండ్స్లో ఇవాళ వీడియోలో చూపించేవి మోస్ట్లీ అన్నీ కూడా ఈ ఓజస్విత అనే బ్రాండ్ నుంచి అయితేనే తీసుకున్నాను నేను. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి ఈ బ్రాండ్లోని. మంచి సాఫ్ట్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్స్ వస్తాయి. కొంచెం వర్త్, అంటే మన ప్రోడక్ట్ ఎట్లా అయితే వస్తుందో క్వాలిటీ దాన్ని బట్టే ప్రైస్ ఉంటుంది మనకి ఆబ్వియస్, కానీ బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి. మంచి సాఫ్ట్ టైప్ ఆఫ్ ప్యూర్ కాటన్లో అయితే వస్తుంది ఇది. అండ్ డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి. ఇట్లా సింపుల్గా ఫ్లోరల్ టైప్ ఆఫ్ కుర్తీ అయితే వచ్చింది. టాప్ ఏంటంటే సింపుల్ స్ట్రైట్ కట్ విత్ ఫ్లోరల్ టైప్ ఆఫ్ ప్రింట్తో అయితే వచ్చింది. అండ్ దీనిపైన ఏంటంటే మనకి
ఇట్లాగా సింపుల్ రౌండ్ షేప్ నెక్ వచ్చి ఇక్కడ చిన్న కీ హోల్ లాగా వచ్చి ఇక్కడ బటన్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ ప్యానెల్ లాగా చిన్న బార్డర్ అయితే యాడ్ చేశారు. దీనికి ఇలా లేస్ డీటెయిలింగ్తో మనకి బార్డర్ అయితే యాడ్ చేశారు. ఈ లేస్ డీటెయిలింగ్ యాడ్ చేయడం వల్ల కంప్లీట్గా ఫ్లోరల్ ప్రింట్ ఉండి మొనోటనస్గా ఉన్న లుక్ బ్రేక్ అయ్యి మంచి లుక్ అయితే క్రియేట్ అయిందండి. ఇక్కడ కీ హోల్ రావడము అండ్ ఇక్కడ ఇలా డిఫరెంట్ బార్డర్తో ప్యానలింగ్ చేయడం వల్ల దీనిపైన అంతా కూడా మనకి సింపుల్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. లైక్ ఎల్లో కలర్, మస్టర్డ్ ఎల్లో కలర్ టాప్ పైన మంచిగా మనకి మంచి కాంట్రాస్టింగ్ పీచ్ అండ్ మెరూన్ కలర్తో మనకి దీనిపైన ప్రింట్ అయితే వచ్చింది. ప్రింట్ కలర్ కూడా చాలా బాగుంది, మంచి ఎలిగెంట్ కనపడుతుంది. అండ్ ఈ ప్రింట్ కలర్ని కాంప్లిమెంట్ చేస్తూ ఈ బార్డర్ రావడం వల్ల లుక్ అయితే చాలా బాగుంది. లైనింగ్ అయితే ఏం రాలేదండి, బట్ నాకైతే పెద్దగా ట్రాన్స్పరెంట్గా కూడా ఏం అనిపించలేదు. సో బాటమ్ వచ్చేసి ఇట్లాగా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. ఇలా సింపుల్గా స్ట్రైట్ కట్ బాటమ్ వచ్చింది. బేస్ కలర్ ఏంటంటే వైట్ వచ్చి ఆ వైట్ కలర్ పైన మనకి టాప్లో ఏదైతే కలర్స్ వచ్చాయో అవే కలర్స్తో డిఫరెంట్ స్టైల్లో దీనిపైన మనకి ప్రింట్ అయితే వచ్చింది. ఇలా హనీ బీ కూమ్ లాగా మొత్తం అంతా సెక్షన్స్ కింద వచ్చి దాంట్లో అయితే ఇలా ప్రింట్ అయితే వచ్చిందండి. సెమీ ఎలాస్టిక్, బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ వచ్చి ఫ్రంట్ సైడ్ ఎలాస్టిక్ అయితే రాలేదు. అండ్ దీనికి పాకెట్ అయితే ఏం రాలేదండి. సింపుల్ టాప్ అండ్ బాటమ్ అండి, చాలా బాగుంది. మంచి డైలీ వేర్కి, రెగ్యులర్ యూసేజ్కి, ఆఫీస్కి, కాలేజ్కి మంచి ఎలిగెంట్ లుక్ అయితే వస్తుంది. కంఫర్టబుల్ అండ్ స్టైలిష్గా కూడా ఉంటుందండి. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇట్లా మంచి పింక్ కలర్లో అయితే వచ్చింది, కొంచెం పర్పులిష్ పింక్ కలర్లో అయితే వచ్చింది. కలర్ అయితే చాలా బాగుంది. సో ఇది కూడా మనకి 3 పీస్ సెట్ లాగా వచ్చింది. టాప్ బాటమ్ అండ్ దుపట్టా మొత్తం 3 పీస్ సెట్ లాగా వచ్చింది. ఇట్లాగా సింపుల్గా పింక్ కలర్ పైన వైట్ కలర్తో ప్రింట్ అయితే వచ్చింది. చాలా మంచి కాంబినేషన్ అండి, వైట్ అండ్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే సింపుల్గా మొత్తం అంతా ఏమీ డీటెయిలింగ్ రాకుండా సింపుల్గా అయితే వచ్చింది. 3/4 స్లీవ్స్ వచ్చాయి. అండ్ కింద టాప్కి ఏంటంటే మనకి ఇక్కడ స్లిట్ వస్తుంది కదా, స్లిట్ దగ్గర నుంచి అండ్ కిందన స్లిట్స్ దగ్గర మనకి ఇట్లాగా ప్యాంట్ ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో ఆ ఫ్యాబ్రిక్తో ప్యానలింగ్ అయితే చేశారు. బట్ ఏంటంటే పెద్దగా డిఫరెన్స్ అయితే తెలియట్లేదండి. దీనివల్ల లుక్ అయితే ఏమీ పెద్దగా ఎన్హాన్స్ అది అవ్వలేదు. ఓవరాల్గా మొత్తం అంతా ఒకే కలర్ ఉన్నట్టు ఉన్నింది వేసుకుంటేనే. జస్ట్ క్లీన్గా చూస్తే తప్ప ఇక్కడ వేరే డిజైన్ ఉందని అయితే ఏం తెలియట్లేదు. బట్ ఓవరాల్గా బాగానే ఉండిందండి లుక్. ఆఫీస్కి, కాలేజ్కి, రెగ్యులర్ యూసేజ్కి చాలా బాగుంటుంది. మంచి థిక్ టైప్ ఆఫ్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే బాగుంది, చాలా సాఫ్ట్గా ఉండిందండి. ఫ్యాబ్రిక్ వేసుకుంటే చాలా కంఫర్టబుల్ ఉంటుంది, చాలా మంచిగా ఉండింది. వాష్ చేస్తే ఇంకా సాఫ్ట్గా అవుతుంది ఫ్యాబ్రిక్ అయితేని. సో ఇది వచ్చేసి టాప్ అండి, నథింగ్ మచ్ టు ఎక్స్ప్లెయిన్. జస్ట్ పింక్ కలర్ పైన వైట్ కలర్ ప్రింట్ అయితే వచ్చి సింపుల్ రౌండ్ షేప్ నెక్ అండ్ ఇక్కడ ఒక చిన్న స్లిట్ లాగా వచ్చింది. 3/4 స్లీవ్స్ వచ్చి అండ్ ఎడ్జెస్ దగ్గర, స్లిట్స్ దగ్గర అండ్ కింద అంతా కూడా మనకి బాటమ్ ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో ఆ ఫ్యాబ్రిక్తో బార్డర్ అయితే యాడ్ చేశారు. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్, బేస్ కలర్ పింక్ వచ్చి దానిపైన దూరంగా ఇట్లాగా వైట్ కలర్తో ప్రింట్ అయితే వచ్చిందండి మనకి బాటమ్ పైన అంతా కూడా. దీనికి ఏంటంటే ఇట్లా మనకి సెమీ ఎలాస్టిక్ వచ్చింది. బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ అండ్ ఫ్రంట్ సైడ్ ఎలాస్టిక్ రాకుండా సెమీ ఎలాస్టిక్ అయితే వచ్చింది మనకి. ఇట్లాగా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది దీనికి. అండ్ దీనికి దుప్పటా వచ్చేసి బోత్ టాప్ అండ్ బాటంలో ఏదైతే ప్రింట్ వచ్చిందో ఆ ప్రింట్ కాంబినేషన్తో మనకి దుప్పటా అయితే వచ్చింది. లెంత్ అండ్ విత్ బాగా వచ్చిందండి దుప్పటా. అది 2 సైడ్స్ వేసుకోవడానికి, ఎట్లా స్టైల్ చేసుకోవడానికన్నా చాలా బాగుంటుంది దుప్పటా. మంచి లెంత్ అండ్ విత్ వచ్చి టాప్ అండ్ బాటమ్ కాంబినేషన్లో మనకి ప్రింట్ అయితే వచ్చి దుప్పటా అయితే వచ్చింది. సెంటర్లో ఏంటంటే బాటమ్ ఎలా అయితే వచ్చిందో ఆ ప్రింట్ వచ్చింది. సైడ్స్లో టాప్ ఏదైతే ప్రింట్ వచ్చిందో అదే ప్రింట్ వచ్చింది. అండ్ సెంటర్లో ఏంటంటే బాటమ్ వచ్చిన ప్రింట్ పైన మనకి ఇట్లాగా ఇంకొక ప్రింట్ అయితే వచ్చిందండి. ఫ్లవర్స్ ర్యాండమ్గా మొత్తం దుప్పటా అంతా అయితే వచ్చింది. బాగుండిందండి ఓవరాల్గా దుప్పటా కాంబినేషన్ చాలా బాగుంది. సెట్ మొత్తం వేసుకుంటే చాలా బాగుంది లుక్ అయితేని. ఆఫీస్కి, కాలేజ్కి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. మంచి డీసెంట్ అండ్ ఎలిగెంట్ లుక్ అయితే వస్తుందండి. ఇది వచ్చేసి నెక్స్ట్ సెట్ అండి. ఇది ఏంటంటే మనకి 2 పీస్ సెట్టే వస్తుంది. ఓన్లీ టాప్ అండ్ బాటమ్ అయితే వస్తుంది. ఇది ఏంటంటే కొంచెం రేయాన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది మనకి. కొంచెం ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, థిక్గా ఉంటుంది. రేయాన్ ఫ్యాబ్రిక్స్ ఆర్ యూజువలీ కొంచెం థిక్గా ఉంటుంది. అండ్ మనకి కార్డ్ సెట్ లాగా వచ్చింది. ఓన్లీ టాప్ అండ్ బాటమ్ వచ్చింది. బట్ ఏంటంటే టాప్ లెంత్ అయితే బాగా వచ్చిందండి. ఫుల్ లెంత్, ఆల్మోస్ట్ ఫుల్ లెంత్, మన నార్మల్ కుర్తీ ఎట్లా అయితే వస్తుందో అలా వచ్చింది. కొంచెం నైరా కట్ స్టైల్లో అయితే వచ్చింది మనకి. ఇది యోక్ పార్ట్, ఫ్రాక్ పార్ట్ సెపరేట్గా వచ్చింది. అండ్ మనకి నెక్ ఏంటంటే ఇది వీ షేప్ నెక్ వచ్చి సింపుల్ 3/4 స్లీవ్స్ అయితే వచ్చాయి. ఫ్యాబ్రిక్ అయితే యాజ్ ఆల్రెడీ టోల్ కొంచెం రేయాన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. లైనింగ్ అయితే ఏం రాలేదు, నాకైతే పెద్దగా ట్రాన్స్పరెంట్గా కూడా ఏం అనిపించలేదండి. అండ్ యోక్ పార్ట్ దగ్గర నుంచి మొత్తం అంతా మనకి ఇట్లాగా ఫ్రాక్కి వచ్చినట్టు ప్లీట్స్ అయితే వచ్చాయి. సెంటర్లోనే ప్లీట్స్ వచ్చాయి, సైజ్న ప్లీట్స్ రాకుండా మనకి మొత్తం సెంటర్లోనే ప్లీట్స్ అయితే వచ్చాయండి. స్ట్రైట్ కట్ టాప్ అండ్ పక్కన స్లిట్ అయితే వచ్చింది. స్లిట్ కొంచెం పైకి వస్తుందండి నైరా కట్ వాటికి. యూజువలీ నైరా కట్స్ ఏంటంటే యోక్ పార్ట్ దగ్గర నుంచి స్లిట్ ఇస్తారు. బట్ ఇది ఏంటంటే మరీ యోక్ పార్ట్ దగ్గర నుంచి కాకుండా కొంచెం కిందకైతే స్లిట్ వచ్చింది. యూజువల్ కుర్తీస్ కన్నా కొంచెం స్లిట్ అయితే పైకి వస్తుందండి ఈ నైరా టైప్లోని. సో ఇట్లా నైరా కట్ టైప్లో అయితే ఇచ్చారు.
కలర్ కాంబినేషన్ చాలా బాగుండిందండి. మంచి మెరూన్ కలర్, చాలా బాగుండిందండి ఈ మెరూన్ కలర్. పర్సనల్గా డైరెక్ట్గా చూసినప్పుడు కలర్ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ దీనిపైన ఏంటంటే ఇట్లా వైట్ కలర్ ఫ్లవర్స్ ప్రింట్ వచ్చి, ఆ వైట్ ఫ్లవర్స్కి మనకి ఇట్లాగా ఫాయిల్ ప్రింట్ అయితే వచ్చింది. గోల్డ్ కలర్తో మనకి ఇలా ఫాయిల్ ప్రింట్ అయితే వచ్చి మనకి ఇలా టాప్ అయితే వచ్చింది. ఓవరాల్గా టాప్ లుక్ అయితే చాలా బాగుండిందండి వేసుకుంటే. కలర్ కూడా చాలా బాగుండింది. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి మనకి ఇట్లాగా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. ఇలాగా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చిందండి. సెమీ ఎలాస్టిక్, బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ అండ్ ఫ్రంట్ సైడ్ ఎలాస్టిక్ రాకుండా మనకి ఇట్లాగా సింపుల్గా బాటమ్ అయితే వచ్చింది. అండ్ దీనిపైన కూడా సేమ్ మనకి టాప్ పైన ఎలా అయితే ప్రింట్ వచ్చిందో అలాగే ప్రింట్ వచ్చింది. అండ్ ఒకరు రెగ్యులర్గా కమెంట్ చేసినారండి, ప్యాంట్కి ఈ సైడ్ ఎందుకు థ్రెడ్స్ ఇచ్చారని చెప్పి. ఇది మనకి అంటే హ్యాంగర్కి పెట్టుకున్నప్పుడు ఈజీగా హ్యాంగర్కి హ్యాంగ్ చేసుకోవడానికి ఉంటుంది బాటమ్ అని చెప్పి ఇస్తారండి. ఇది జస్ట్ హ్యాంగింగ్ పర్పస్కి అంతే. మనకి టాప్ అయితే మనం హ్యాంగర్ నెక్ నుంచి పెట్టేస్తాము, సో ఎక్కడ ఫోల్డ్స్ అయితే పడదు. బట్ ప్యాంట్ హ్యాంగ్ చేయాలంటే మనకి ఎట్లాంటి ఆప్షన్ ఉండదు. అండ్ మధ్యలోకి పెడితే నలిగిపోతుంది కాబట్టి ప్యాంట్ నలిగిపోకుండా హ్యాంగర్కి హ్యాంగ్ చేసుకోవడానికి అయితే మనకి ఈ పక్కన థ్రెడ్స్ ఇస్తారండి బాటమ్ వేర్కి. ఈ వీడియోలో ఇది వచ్చేసి లాస్ట్ వన్. ఇది మనకి 3 పీస్ సెట్ లాగా వచ్చింది. మొత్తం టాప్ బాటమ్ అండ్ దుప్పట ఇది కూడా 3 పీస్ లాగా వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. ఇది ఏంటంటే మనకి స్లీవ్లెస్ లో వచ్చింది. ఇట్లాగా స్లీవ్లెస్ లో మనకి ఈ ప్రింట్ కూడా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ గా ఉందండి, ముట్టుకుంటేనే భలే సాఫ్ట్ గా ఉంది. కాటన్ దూది ఉన్నంత మెత్తగా ఉంది, అంత సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితేని. చాలా వర్త్ అండి మనం పెట్టిన ప్రైస్కి. ఫ్యాబ్రిక్ అయితే అంత బాగుంది. ఇట్లా మనకి మంచి సాఫ్ట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్తో, కాటన్ ఫ్యాబ్రిక్తో మనకి టాప్ అయితే వచ్చింది విత్ స్లీవ్లెస్ టాప్. వీ షేప్ నెక్ వచ్చి మనకి ఇలాగ స్లీవ్లెస్ అయితే వస్తుంది. దీనికి స్లీవ్స్ అయితే ఇవ్వలేదండి లోపల. లైక్ మనం కావాలంటే ఏదైనా వేరే ఫ్యాబ్రిక్ తీసుకొని స్లీవ్స్ అటాచ్ చేయించుకోవచ్చు, కానీ దీనికైతే లోపల స్లీవ్స్ కూడా ఇవ్వలేదు. ఇట్లా దీనిపైన ప్రింట్ కూడా చాలా బాగుంది. ఇట్లా మొత్తం కుర్తీ పైన అంతా ఇట్లాగా డాట్స్ వచ్చి వర్టికల్గా మొత్తం అంతా లైన్స్ వచ్చాయి కుర్తీ పైన అంతాని. అండ్ అక్కడక్కడ ఇట్లాగా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చాయి. మొత్తం కుర్తీ అంతా ఇలా ఫ్లవర్స్ అయితే వచ్చాయండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉండిందండి. అసలు పట్టుకుంటే చాలా బాగుంది, భలే కంఫర్టబుల్ ఉంటుంది వేసుకుంటేని. సో ఇట్లా మనకి సింపుల్గా స్ట్రైట్ కట్ టాప్, స్లిట్స్ అయితే వచ్చి పక్కన ఇలాగ స్లీవ్లెస్ అయితే టాప్ వచ్చింది విత్ వీ షేప్ నెక్. లైనింగ్ అయితే ఏం రాలేదు. నాకైతే పెద్దగా ట్రాన్స్పరెంట్గా కూడా ఏం అనిపించలేదండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. మంచి సాఫ్ట్ కాటన్, లైక్ మంచి క్వాలిటీ టైప్ ఆఫ్ కాటన్వి ప్రిఫర్ చేసే వాళ్ళకి చాలా మంచి చాయిస్ అండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. ఇట్లాగా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. దీనికి బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ వచ్చి, ఫ్రంట్ సైడ్ ఎలాస్టిక్, ఇలా సెమీ ఎలాస్టిక్ వచ్చి మనకి ఇలాగ స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే వచ్చింది. సింపుల్ స్ట్రైట్ కట్ ప్యాంట్. అండ్ దీనిపైన అంతా ఇట్లాగా జిగ్జాగ్ గా వర్టికల్ లైన్స్ అయితే వచ్చాయి మొత్తం బాటమ్ పైన అంతాని. బాగుంటుందండి ఈ రెండిట్ల కాంబినేషన్. స్పెషల్లీ ఇట్లాంటి కలర్స్ అండ్ ఇలాంటి ప్రింట్స్ ఆఫీస్కి, కాలేజ్కి వేసుకుంటే చాలా ఎలిగెంట్ లుక్ అయితే వస్తుంది. సో ఇట్లా సింపుల్గా టాప్ బాటమ్ అయితే వచ్చింది. అండ్ దీనికి దుప్పట కూడా వచ్చింది. దుప్పట ఏంటంటే మనకి బోత్ టాప్ అండ్ బాటమ్ ప్రింట్స్ ఎలా వచ్చాయో కాంబినేషన్లో మనకి టాప్ అండ్ బాటమ్ పైన వచ్చిన ప్రింట్స్తో దుప్పట వచ్చింది. దుప్పట లెంత్ అండ్ విత్ కూడా చాలా బాగుంది. టాప్ అండ్ బాటమ్ ఎంత సాఫ్ట్ ప్యూర్ కాటన్తో వచ్చిందో దుప్పట కూడా అంతే సాఫ్ట్ అండ్ ప్యూర్ కాటన్తో వచ్చిందండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది దీన్ని. సో ఇట్లా మనకి ఫుల్ లెంత్ దుప్పటా కూడా వచ్చింది. దీనికి 3 పీస్ సెట్. లుక్ అయితే చాలా బాగుందండి ఓవరాల్గా వేసుకుంటే ఈ సెట్ది కూడా. సో గైస్ చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అయితే చెక్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.